Okay, so we came to mini Ladakh. One of the best riding route ante Pune to Bhimashankar. అప్పుడే కొంచెం ఎండ తగ్గి చలి పెరుగుతుంది. తమిళనాడులో చూసే ఉంటారు. మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి ఇండియాలో ఉన్న 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి భీమాశంకర్ జ్యోతిర్లింగం. సో మనం లాస్ట్ టైం నాసిక్ రైడ్లో 2 జ్యోతిర్లింగ్స్ అయితే మిస్ అయిపోయినాం. ఒకటి వచ్చేసి త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ్, రెండోది వచ్చేసి కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ్. సో అందుకని ఈ రైడ్ ప్రత్యేకంగా భీమాశంకర్ జ్యోతిర్లింగ్ గురించి. సో భీమాశంకర్ జ్యోతిర్లింగ్ ఇండియాలో ఉన్న 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. సో ఈ టెంపుల్ బ్యాక్ స్టోరీ ఏంటంటే భీమారతి అనే రివర్ ఫ్లో అవడం వల్ల అండ్ ఆబ్వియస్లీ శివుడి టెంపుల్ కాబట్టి భీమాశంకర్ అనే పేరు వచ్చిందనమాట ఆ ప్లేస్కి అండ్ ఆ విలేజ్కి. అండ్ భీమాశంకర్ స్పెషాలిటీ ఏంటంటే ఆ టెంపుల్ ఏదైతే ఉందో దాన్ని ట్రెడిషనల్గా అండ్ మోడర్న్గా బిల్డ్ చేశారు 18th సెంచరీలో. అండ్ ఎవరెవరు బిల్డ్ చేశారో వాళ్ళ హిస్టరీ అన్నీ చెప్తే ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. దాదాపు టైం వచ్చేసి 1:34 అయితే అవుతుందన్నమాట. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాల్సిన రైడ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. అండ్ ఈరోజు అక్కడే స్టే చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నా. దర్శనం తొందరగా కంప్లీట్ అయిపోతే ఇదే రోజు రిటర్న్ అవుతాం, లేకపోతే ఈ రోజు అక్కడే నిద్ర చేసి రేపు మార్నింగ్ రిటర్న్ అవుతాం. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ డోంట్ లైక్ ద వీడియో అండ్ కమెంట్ కూడా చేయండి. కమెంట్ చేస్తే ఈ వీడియో కొంచెం బూస్టప్ వస్తుంది. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే చలో టైం వచ్చేసి 2:10 అయింది. అండ్ అక్కడికి రీచింగ్ టైం వచ్చేసి 5:20 చూపిస్తుంది. 5:20 లోపల రీచ్ అయిపోతాం. బ్రేక్స్ అయితే ఏం తీసుకోము, లంచ్ కూడా ఇక్కడే చేసేసినాం. సో ఇది వచ్చేసి మా పీజీ. చలో లెట్స్ గో. జై శ్రీరామ్. ఇప్పుడు వచ్చిన ఈ హెచ్పి బంకులో ప్రత్యేకంగా జనాలు చాలామంది ఉంటారు. మరి లేట్ అవుతుంది, వెళ్ళిపోదాం వేరే బంకుకి. ఇప్పుడైతే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ అయితే వచ్చింది. సో మనకు పెట్రోల్ కొట్టే ఛాన్స్ హెచ్పి అయితే మిస్ అయిపోయింది. ఇండియన్ ఆయిల్ దక్కించుకుంటుందో, ఎస్ తక్కువ బైక్లు ఉన్నాయి కాబట్టి దక్కించుకుంటుంది అని. సో ఈరోజు పవర్ అయితే కొట్టిద్దాం. ఎప్పుడైనా నేను రైడ్కి వెళ్ళే ముందు పవర్ పెట్రోల్ అయితేనే కొంచెం బాగుంటుంది. పవర్ త్వరగా రండయ్యా. నేను ఓవర్ యాక్షన్ చేసి లోపల హుడ్డీ కూడా వేసుకొని వచ్చిన చలి పెడుతుందని. పవర్ ఫుల్ ట్యాంక్ బస్. కిత్నా 11:44. గ్లౌజెస్ గురించి చెప్పలే కదా లాస్ట్ వీడియోలో. నా రైడింగ్ గేర్, కొత్తగా కొన్న రైడింగ్ గేర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన. దాని తర్వాత వచ్చాయన్నమాట ఇవి డెలివరీ. సో ఈ గ్లౌజెస్ గురించి చెప్పలేదు. మళ్ళీ ఒక వీడియో చేసి సొలుగొడడం ఎందుకు, ఇప్పుడే చెప్పేస్తా. సో నేనైతే LS2 గ్లౌజెస్ తీసుకున్నా. రైదా గ్లౌజెస్ చెక్ చేసా అండ్ రైనాక్స్ కూడా చెక్ చేసా. ఇంకా 2-3 బ్రాండ్లు కూడా చెక్ చేసా. నాకు అంత కంఫర్టబుల్గా అనిపించలేదు. ఎక్కువ కుషనింగ్ ఉంది. నాకు ఎక్కువ కుషనింగ్ ఉంటే రైడింగ్ అంత కంఫర్టబుల్గా ఉండదు అనమాట. ఆల్రెడీ నా ప్రీవియస్ గ్లౌజెస్ మీకు చూపించినా కదా, అది ఎక్కువ కుషనింగ్ ఉండడం వల్ల అసలు నేను యూజే చేయలేదన్నమాట. సో ఈ గ్లౌజెస్ చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. ఆల్రెడీ ఒక రైడ్కి అయితే వెళ్ళొచ్చిన ప్రీవియస్గా, చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. సో ఇవి వచ్చేసి నాకు 2150 రూపీస్ ఎంతో పడ్డాయి. అప్రాక్స్ 2100 పడ్డాయి అనమాట. సో చాలా బాగున్నాయి. చాలామంది ఏమనుకుంటారంటే ఎక్కువ కుషనింగ్ ఉంటే కంఫర్టబుల్గా ఉంటుందేమో, ఇంకా సేఫ్టీగా ఉంటుంది అన్నట్లు అనుకుంటారు. సేఫ్టీ అయితే ఉంటుంది. సేఫ్టీ ఎక్కడ ఉండాలంటే స్లైడర్స్కి ఉండాలి. ఇక్కడ స్లైడర్స్ ఒకటి కంఫర్టబుల్గా ఉండాలి, సేఫ్టీగా ఉండాలి. ఇంకా ఈ పైన ఈ వేళ్ళకి ముందు కుషనింగ్ ఎక్కువ ఉండి ఇలా ఉండకూడదు అనమాట. ఉండకుంటే రైడింగ్ కంఫర్టబుల్గా ఉండదు. ఇది మళ్ళీ ఏదో బంచిక్ రోడ్లోకి అయితే తీసుకొచ్చింది. నేను అందుకే ముందే అనుకున్నా. నేను ఏదో యాక్చువల్లీ 2 రూట్స్ చూపించినాయి నాకు. ఒకటి వచ్చేసి 107 కిలోమీటర్స్, ఒకటి వచ్చేసి 94 కిలోమీటర్స్. 94 కిలోమీటర్స్ ఎందుకబ్బా ఇంత తక్కువ అన్నట్లు నేను ఇక్కడికి వచ్చేసా. ఒక 10 కిలోమీటర్స్కి 13 కిలోమీటర్స్కి కక్కుర్తిపడి ఇక్కడెక్కడికో మళ్ళీ షార్ట్ కట్ రూట్లో తీసుకొని వచ్చింది. లాస్ట్ టైం మనం నాసిక్ ఎల్లోరాకి వెళ్ళాం కదా, బంచిక్ అయిపోయినాం. సో సేమ్ అదే రోడ్లో తీసుకొచ్చింది. చూద్దాం, విల్ సీ. ఎక్కడ ఇప్పుడు వరకు అయితే బాగుంది. ఏదో రిస్ట్రిక్టెడ్ జోన్ అని రాసిందనమాట. సో ఇప్పటి వరకు అయితే బాగుంది రోడ్డు. ముందు ఎలా ఉంటుందో తెలియదు. 3.8 కిలోమీటర్స్ వరకు బాగుంది అంటుంది. ఇదే రోడ్డే ఉంటుంది. విల్ సీ.
ఇది ఎక్కడికెక్కడికో తీసుకెళ్తుంది. ఆర్డినెన్స్ డిపోట్ అంట ఏదో. ఇది మొత్తం అంతా రిస్ట్రిక్టెడ్ ఏరియా. బేవరీ ఈస్ నాట్ ఆప్షన్ టు హియర్. అమ్మో ఇక్కడ రికార్డ్ చేయొచ్చో లేదో జస్ట్ కెమెరా అయితే టర్న్ ఆఫ్ చేద్దాం. అమ్మా నేను అనుకున్నారా ఇది 10-15 కిలోమీటర్స్ తక్కువ చూపించినప్పుడే నేను అనుకున్నా ఇదేదో బంచిక్ రోడ్లోకి తీసుకెళ్ళి పడేస్తుంది అని. చా మళ్ళీ సినిమా కనబడుతుంది. సో ఇటు తీసుకుంటే ముందనుకుంటా, ఆ లెఫ్ట్ తీసుకుంటే ఇంకొక రూట్ వస్తుంది, స్ట్రైట్ తీసుకుంటే హైవే. సచ్చినా కూడా ఆ రూట్లో వెళ్ళను, హైవేలోనే వెళ్తా. ఒక 5-6 కిలోమీటర్స్ ఎక్కువైనా పర్లేదు, హైవేలోనే వెళ్తా. అబ్బా ఒక ఆపర్చునిటీ మిస్ అయితే దేవుడు ఇంకో ఆపర్చునిటీ ఇస్తా అంటాడు కదా. సో ఇది నాకు వచ్చిన రెండో ఆపర్చునిటీ. నియర్ టు పూణేలో చాలా లొకేషన్స్ అయితే ఉన్నాయి ఆహ్లాదంగా పిల్లలతో కలిసి ఎంజాయ్ చేయడానికి. ఎవరు ఎక్స్ప్లోర్ చేయట్లేదు అంతే. చాలామంది జనాలు అయితే ఉన్నారన్నమాట, బోటింగ్ అనుకుంటా. నేను అలాగే వెళ్ళిపోయినా చక్కగా, ఈ రూట్ మిస్ అయిపోయి డ్యామ్ని చూసుకుంటా. సో ఎక్కడుందిరా అయ్యా, we have to go from here. Okay. జాత్వతి ఎక్కడెక్కడ తీసుకొస్తుందో చూడు. అంటే 1 కిలోమీటరే ఉందంట ఇది. సో ఈ డ్యామ్ మొత్తం కలిపి ఈ రోడ్ మొత్తం 1 కిలోమీటర్ ఉంది. అమ్మ ఏంట్రా బాబు, కొంచెం అటు ఇటు అయితే డ్యామ్లో పడిపోతాం రావు, నాకు ఇదే కూడా రాదు. కెన్ వి గో అండ్ సీ ఇన్సైడ్? ఈరోజు రైడ్లో ఏంటో చాలా డ్యామ్స్ అయితే, డ్యామ్స్ అని, నదులని, చెరువులు క్రాస్ చేస్తున్నాం. మరి ఒక అందమైన రోడ్లోకి అయితే వచ్చినాం. సినరీ ప్లేసెస్ చాలా ఉన్నట్టు. ఇది కూడా ఒక నది అనుకుంటా ఇది. ఓ ఇలాంటి రాళ్ళున్న చోట కొంచెం జాగ్రత్తగా రైడ్ అయితే చేయాలి, లేకుంటే అటు ఇటు టైర్ తిరుగుతుంది అన్నమాట అక్కడ ఇక్కడ. సో కింద పడే ఛాన్సెస్ చాలా ఉంటాయి. హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సో వి కేమ్ టు మినీ లడాక్. సో ప్లేస్ చూడండి, అదిరిపోయింది. వావ్. అంటే ఈ రోడ్ మొత్తం అలాగే ఉందన్నమాట. అంటే ఎలాగుంటుంది అంటే హైవేస్ ఏం లేవు, మొత్తం ఆఫ్ రోడింగ్ చేసినట్లే ఉంది. దాదాపు 90% అలాగే ఉంది రోడ్డు. కొన్ని ఊళ్ళలో తీసుకొని వచ్చింది, కొన్ని ఘాట్ రోడ్స్లో తీసుకొని వచ్చింది, కొన్ని చాలా బాగుందన్నమాట. సో ఇంకా 50 కిలోమీటర్స్ ఉంది డెస్టినేషన్. నెక్స్ట్ 10 కిలోమీటర్స్ ఇదే రోడ్లోనే ఉంటుంది. వావ్ ఏముందిరా బాబు, రోడ్డు చాలా బాగుంది, సూపర్. వావ్. రోడ్డు బాగాలేకున్నా, చాలా కంజెస్టెడ్గా ఉన్నా కూడా రైడింగ్ వ్యూ మాత్రం అదిరిపోయింది అనమాట. ఇలాంటి పెద్ద పెద్ద బస్సులు వస్తేనే ప్రాబ్లము. బస్సులు కొంచెం దారి ఇచ్చేసి పక్కకు తీయడం బెటరు. ఈగోకి వెళ్ళి పక్కనకి వెళ్ళామనుకో, కొంచెం చిన్నగా టచ్ అయినా కూడా ఎగ్గివే అవుతాం. ఆ బస్కి ఏం కాదు. వెల్కమ్ టు మినీ లదాఖ్.
వన్ ఆఫ్ ద బెస్ట్ రైడింగ్ రూట్ అంటే పూణే టు భీమాశంకర్ రూట్. ఏముందిరా బాబు, రోడ్ తిరిగిపోయింది. అండ్ మధ్యలో కూడా చిన్న చిన్న స్కూల్స్, కొన్ని విలేజెస్ వస్తున్నాయి. అండ్ ఇది యాక్చువల్లీ కొండ మీద కన్స్ట్రక్ట్ చేశారనమాట. అండ్ మధ్యలో చిన్న చిన్న విలేజెస్ కూడా వస్తున్నాయి. ఇదేదో అలోన్ రూట్ ఏం కాదు, ఏదో ఫారెస్ట్లో ఏం వెళ్ళట్లేదు. మనం కొండను దొవ్వి భీమాశంకర్కి ఒక రూట్ వేస్తారు. అప్పుడే కొంచెం ఎండ తగ్గి చలి పెరుగుతుంది. సో చాయ్ అయితే అద్దరిపోయింది. లాస్ట్ 3 monthsలో ఇలాంటి చాయ్ అసలు తాగలేదు నేను. బిస్కెట్ కూడా ఇది రోజ్ ఫ్లేవర్ బిస్కెట్ అదిరిపోయింది అనమాట. చాయ్ ఈ రోజ్ ఫ్లేవర్ బిస్కెట్ కాంబినేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో మనం వెళ్ళాల్సిన రూట్ అయితే ఇక్కడ నుంచి భీమాశంకర్ 22 kilometers అయితే ఉంది. ఇదే ఘాట్ రోడ్ ఉంటుంది అనమాట. 2 routes ఉన్నాయన్నమాట భీమాశంకర్కి. ఇక్కడ నుంచి కంప్లీట్ ఫారెస్ట్ ఒక రూట్ ఉంది, అది వాళ్ళైతే అలౌడ్ చేయట్లేదు. ఇదైతే అలౌడబుల్ రూట్ అనమాట. ఇక్కడ నుంచి 22 kilometers అయితే ఘాట్ రోడ్ ఉంటుంది కంప్లీట్లీ. సో మధ్యలో టీ దొరుకుతుందో లేదో అని చెప్పి ఇక్కడే స్టార్ట్ చేసి టీ అయితే తాగుతాం. టీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. చలో కార్లు మాత్రం ఒక రేంజ్లో ఫాస్ట్లో వస్తున్నాయి. ఇది హైవే అనుకుని నడుపుతున్నారా లేకపోతే ఘాట్ రోడ్ అనుకుని నడుపుతున్నారా అర్థం కావట్లేదు, కానీ ఒక రేంజ్లో ఫాస్ట్లో వస్తున్నాయి. మనం చూసుకొని వెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ టైంకి వస్తున్నాం మనం. టైం వచ్చేసి 5:30 అవుతుంది. సన్ సెట్ కూడా అవుతుంది. వావ్, లాస్ట్ వీక్ కూడా ఇదే టైంకి లోనావాలాలో ఉన్నాం మనం. కరెక్ట్గా 5:30కి లోనావాలాలో సన్సెట్ చూసినాం కదా. కరెక్ట్గా ఇదే టైంకి లోనావాలాలో సన్సెట్ దగ్గర ఉన్నాం. ఇలాంటి రూట్లో నైట్ టైం రావాలి. గులాబ్ జాములు గలగలు ఆడిపోవడమే కాదు, ఊడిపోయి కింద పడతాయి కూడా. ఇది అమ్మ ఎట్లుందిరా బాబు ఈ రోడ్డు. ఇక్కడ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ సన్సెట్ పాయింట్స్ అయితే ఉన్నాయి వెళ్ళే రూట్లో. అండ్ చాలా ఉన్నాయి. అంటే వచ్చే రూట్లో దాదాపు ఒక 7 to 10 క్రౌడ్ స్పాట్స్ అయితే చూసినా నేను, సన్సెట్ కోసం ఆగి ఫోటోలు తీసుకుంటే వాళ్ళని. సో ఒకవేళ మీరు నా ఇన్స్టా ఐడి ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. ఇలాంటి ఫొటోస్ చాలా అప్లోడ్ చేస్తుంటాను నేను. ఐఎమ్ Harry46_. నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను ఇన్స్టా ఐడి. ఇప్పుడు కనిపిస్తున్నారు మాకు యాక్చువల్ క్రౌడ్. ఇంతవరకు ఏంట్రా జ్యోతిర్లింగ్కి వెళ్తున్నాం అసలు క్రౌడే కనిపించట్లేదు అన్నట్లు అనుకుంటున్నాం ఇంతవరకు. యాక్చువల్లీ మేము వచ్చింది షార్ట్కట్లో, ఫారెస్ట్లో వచ్చినాం కాబట్టి అసలు క్రౌడే లేదు. ఇది యాక్చువల్ హైవే అనమాట. ఇప్పుడు కనిపిస్తున్నారు కార్లు, బస్సులు, ఏమంటారు మినీ బస్సులు అన్నీ దండికి పోతున్నాయి. మినిమం ఎక్స్పెక్ట్ చేసినాం మేము. భీమాశంకర్ అంటే మినిమం క్రౌడ్ ఉంటుంది అన్నట్టు. మేము వచ్చేటప్పుడు ఒక చిక్క కూడా అనిపించలేదు అనమాట. సో ఇప్పుడు వస్తున్నారు అందరూ. క్రౌడ్ కూడా గట్టిగా ఉన్నట్లుంది, ఎందుకంటే సాటర్డే కదా, అది కాక అందరికీ హాలిడేస్ ఉంటాయి ఈరోజు, సాటర్డే సండే. ఓ మై గాడ్. సో ఇక్కడికైతే వచ్చినాం, ఈ గేట్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇది ఇంకా 350 meters లోపలికి అయితే చూపిస్తుంది. వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. పార్కింగ్ అంటే చాలామంది బైక్స్ ఇక్కడే పెట్టారు. And remember, we have to go back again. Going back is not వాయిస్ ప్రాపర్గా వస్తుందో రాలేదో తెలియదు. దర్శనం అయితే అయిపోయింది. దాదాపు ఇప్పుడు టైం వచ్చేసి 10:09 అయితే అవుతుంది. 7కి అయితే లైన్లోకి వచ్చాం. 3 hours అయితే పట్టింది. 5-6 hours అయితే అన్నారు స్టార్టింగ్లో. 3 hours అయితే దర్శనం అయిపోయింది.
దర్శనం మాత్రం సూపర్ ఫెంటాస్టిక్ ఎక్సలెంట్గా అయితే అయిపోయింది. ఇంకోటి ఏంటంటే స్టే చేసే ఉద్దేశం అయితే లేదు. సో రిటర్న్ బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాం. సో రూమ్స్ దొరకడం కూడా చాలా కష్టం, ఎందుకంటే వీకెండ్ కదా. సో ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఫినిష్ చేస్తున్నాం. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.